ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్న అనేక రకాల ఏదైతే శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటే గత దశాబ్దాల కాలం నుండి శతాబ్దాల కాలం నుండి ఉత్తర ద్వార దర్శనం అనేది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. దాన్ని మార్చి వీళ్ళ పబ్లిసిటీ కోసమో వీళ్ళ వ్యాపారం కోసమో 10 రోజులు చేయడం అనేది కరెక్ట్ కాదని, ఇది ఆగమశాస్త్ర విరుద్ధమని చెప్పి ఎంతోమంది చెప్పినా దీన్ని అలాగే కొనసాగించడము, ఇది ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న చాలా తీవ్రమైన నిర్ణయము. ఇలాంటి వాటన్నింటిపైన కూడా సమీక్షించి ఇప్పటికైనా టీటీడీ విషయంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోలుకోవాలని, వాళ్ళకి బీసీవై పార్టీ తరఫున తక్షణ అవసరార్థం ఇప్పటికీ కొంతవరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎవరైతే ఈ సంఘటన ద్వారా చనిపోయారో వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ఒక్కొక్కరికి 50,000 రూపాయల లెక్కన తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము టీటీడీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను.